పశ్చిమ గోదావరి జిల్లా నడిపుడిలో రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆచంట ఎమ్మెల్యే పితారి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై 740 మంది రైతులకు ఈ పాస్ పుస్తకాలను అందజేశారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసి రైతుల హక్కులను కాపాడమని స్పష్టం చేశారు. గ్రామంలో విద్యుత్ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరించారు. అలాగే డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, అంతర్గత రహదారులు, డ్రైనేజ్ సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పితాని హామీ ఇచ్చారు. మేము ఇవ్వలేదు అన్నాడు కదా, ఇంకోటి ఇవ్వాలా, మాకు గుర్తుంది, కొత్త పెన్షన్ అన్నీ ఇవ్వాలా, అలాగే ఇంకో పెన్షన్ ఒకటి ఉంది, అది ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు. డబ్బులు లేక అడ్జస్ట్మెంట్ కోసం కొంత టైం తీసుకుంటా ఉన్నాం. ఉదాహరణ నేను చెప్తా ఉన్నాం. కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు కదా, 2019లో అధికారికి వచ్చాడు. 19లో కొత్త కార్డు రేషన్ కార్డు ఇవ్వలే, 20లో కొత్త రేషన్ కార్డు ఇచ్చాడు, కొన్ని పెన్షన్లు ఇచ్చాడు. 21లో లాక్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. కొత్త రేషన్ కార్డు, కొత్త పెన్షన్ లేవు, కొత్త రేషన్ కార్డు లేవు, కొత్త పెన్షన్ లేవు. 2021 అధికారం ఎప్పుడు దాకా ఉన్నాడు? 24,760 రైతులు ఖాతాలు ఉన్నాయి. ఇవాళ నాకు ఆశ్చర్యం ఏంటంటే, మా అనిత మాత్రం తహసీల్దార్ గారు 760 కూడా ఇస్తా ఉంది. అభినందిస్తూ ఉన్నాను మీ తరఫున. ఉదాహరణ చూసినట్టయితే జాయింట్ ఎల్పిఎం అంటే ఒకే నెంబర్లో జాయింట్ ఎల్పిఎంలో గత ప్రభుత్వంలో కొలతలేసి ల్యాండ్ పార్సల్ నెంబర్లో ఇద్దరికి భూములు వస్తే ఒకరి పేర పెట్టేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. దాన్ని కూడా ఎడగొట్టి 115 మందికి రైతుల ఖాతాలో, ఎవరి ఖాతాలో వాళ్ళకి అప్పచెప్పిన ఘనత మా రెవెన్యూ అధికారులు వారిని వ్యక్తిగతంగా అభినందిస్తున్నాం. మేము ఇవ్వలేదు అన్నాడు కదా, ఇంకోటి ఇవ్వాలా, మాకు గుర్తుంది,